ఇండియాలో ప్రతి ముగ్గురిలో ఇద్దరు 35 ఏజ్ లోపు వాళ్ళే ఉన్నారు. అంటే రఫ్లీ 66% పాపులేషన్ 35 ఏజ్ లోపులోనే ఉన్నారు. అంటే మన దేశం ప్రపంచంలోనే యంగెస్ట్ కంట్రీ అనుకోవచ్చు. ఉద్యోగం చేస్తున్న యువతకి ప్రపంచంలోనే అతి విలువైన ఆస్తి ఏంటంటే అది టైం, సమయం. మీకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ పనిచేసే అవకాశం ఇస్తుంది, తప్పులు చేసి నేర్చుకునే అవకాశం ఇస్తుంది, మామూలు జీవితం కాదు గొప్ప జీవితాన్ని నిర్మించుకునే అవకాశం కూడా ఇస్తుంది. ఈరోజు నేను మీతో పంచుకోబోయేది ఉద్యోగం చేస్తూనే ధనవంతులు కావటానికి 10 ముఖ్యమైన సూత్రాలు. ఇది కేవలం డబ్బు కోసం మాత్రమే కాదు, జీవితాంతం స్వేచ్ఛగా బతకటం కోసం. మొదటిది, నెంబర్ 1 రూల్. ముందుగా మీ మీద మీరే పెట్టుబడి పెట్టండి. సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఎందుకంటే మీ గొప్ప ఆస్తి శాలరీ కాదు, మీ స్కిల్స్, మీ నాలెడ్జ్. మీ స్కిల్స్ పెరుగుతుంటే ఈక్వల్గా మీ ఇన్కమ్ కూడా పెరుగుతూ ఉంటుంది. రైట్. అందుకే మీరు వెబినార్ అటెండ్ అవ్వండి, సెమినార్లు అటెండ్ అవ్వండి, యూట్యూబ్ వీడియో చూసుకోండి, కోర్సు అటెండ్ అవ్వండి. కొంత ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఫస్ట్ కంపల్సరీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటేనే మీకు అది రేపు మీ బ్రాండ్ వాల్యూ పెంచుతుంది. ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. మీరు కూర్చొని వాట్ ఐఎమ్ టుడే అనే ఒక క్వశ్చన్ మీరు వేసుకోండి. ఓకే, మీకు అర్థమవుతుంది వేర్ యు ఆర్. ఓకే, మీరు ఐటీ ఎంప్లాయీ అయితేనేమో జస్ట్ ఐటీ ఎంప్లాయీ అనుకుంటారు. అండ్ ఇంకా వేరే జాబులు చేసేవాళ్ళు ఏమైందంటే అది ఒకటే ఉంటుంది. కానీ మీ బ్రాండ్ ఎక్కడ ఉంటుంది, ఎలా పెంచుకోవాలి, ఇవన్నీ చేయాలంటే కంపల్సరీగా ఫస్ట్ మీ మీద మీరే ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి. ఓకే, ఇక రెండవ సూత్రం ఏంటంటే స్టార్ట్ ఎర్లీ. చిన్న వయసులోనే పెట్టుబడులు మొదలెట్టండి. జనరల్గా ఏం చేస్తారంటే జాబ్ వచ్చిన కొత్తల్లో వచ్చిన వెంటనే కాస్ట్లీ మొబైల్స్ తీసుకోవటం, కార్లు తీసుకోవటం, బైకులు తీసుకోవటం, లేకుంటే ఈఎంఐస్ మీద వేరే ఏమైనా కాస్ట్లీ వస్తువులు తీసుకోవటం, లేదంటే ఒక ఇల్లు కొనటం, ఇవన్నీ చేస్తూ ఉంటారు జనరల్గా. అంటే ఇల్లు కొనటం తప్పని కాదుగా నా ఉద్దేశం ఇక్కడ, బట్ రైట్ టైంలో కొనటం అనే దాని గురించి నేను చెప్తాను. ఓకే, మీరు ఇన్వెస్ట్మెంట్ ఎర్లీగా స్టార్ట్ చేసి దాన్ని గ్రో అవనివ్వండి, దానికి కొంత టైం ఇవ్వండి. మీరు కొంత టైం ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అదే కార్పస్ బిల్డ్ అవుతుంది. దాని మీద వచ్చే ఇన్కమ్ తోటే మీరు హ్యాపీగా బతకొచ్చు. రైట్. సో తర్వాత చూద్దాం అనేది చాలా పెద్ద తప్పు. ఓకే, సమయం టైం ఈక్వల్ టు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ ఈక్వల్ టు వెల్త్. ఓకే, మీకు సమయం ఉంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది, దానివల్ల మీకు సంపద పెరుగుతూ ఉంటుంది. సో చిన్న వయసులో ఫస్ట్ మీరు ఇమీడియట్గా పెట్టుబడులు పెట్టండి. 25 సంవత్సరాల్లో పెట్టుబడి పెట్టే వాళ్ళు 35 ఇయర్స్ అప్పుడు పెట్టే వాళ్ళకంటే చాలా ఎక్కువ కార్పస్ బిల్డ్ అవుతుంది వాళ్ళకి. ఓకే, మీరు 10 ఇయర్సే కదా తర్వాత చూద్దాం అనుకోవచ్చు, కానీ ఆ 10 ఇయర్స్ కాంపౌండింగ్ డబుల్, ట్రిపుల్, ఈవెన్ 4 టైమ్స్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల చాలా ఎర్లీగా స్టార్ట్ చేయండి. ఓకే, ఇక మూడవ రూల్, ధనవంతులు అవ్వటానికి ఆదాయానికంటే తక్కువగా జీవించండి. ఓకే, జీతం పెరిగితే ఖర్చులు కాదు పెరగాల్సింది, పెట్టుబడి పెరగాలి. రేపు ఇంక్రిమెంట్ వస్తుంది అనుకున్నాము, ఇంక్రిమెంట్ 10%, 15% వచ్చిందనుకుందాం. దాన్ని మనం ఇమీడియట్గా ఏదో ఒక ఖర్చు పెంచుకుంటూ, లేకుంటే హౌస్ మంచి రెంటల్ హౌస్కి వెళ్ళటం, లేకుంటే కార్ తీసుకోవటం, అదే ఆ పెరిగిన జీతంతోనే కార్ తీసుకోవటం, లేకుంటే ఏదన్నా లగ్జరీ ఐటమ్స్ తీసుకోవటం కంటే జనరల్గా మీరు దీంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే ఆ ఇన్వెస్ట్మెంట్ కొంచెం టైం ఇస్తే ఆటోమేటిక్గా అది గ్రో అవుతూ ఉంటుంది. దానివల్ల మీకు మీ ఇన్కమ్ మీ అసెట్స్ పెరుగుతూ ఉంటాయి. ఓకే, సో జనరల్గా రిచ్ పీపుల్ సీక్రెట్ ఇదే. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అండ్ దానికి టైం ఇస్తారు, అండ్ తర్వాత పెరిగిన తర్వాత దాని నుంచి వచ్చే ఇన్కమ్ నుంచి వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. ఇక మిగిలిన 4వ రూల్ ఏంటంటే త్వరగా ధనవంతులు కావడానికి డోంట్ బి డెస్పరేట్ టు బి రిచ్.
త్వరగా ధనవంతులు కావాలనుకోవద్దు. ఓకే, డెస్పరేషన్ వేరు, ధనవంతులు కావాలనుకోవటం వేరు. డెస్పరేషన్ మోడ్లో ఉన్నప్పుడు ఏంటంటే మనం జనరల్గా షార్ట్ కట్స్ చూసుకుంటూ ఉంటాం. షార్ట్ కట్స్ అంటే ఏదో లాటరీ అనో, లేకుంటే క్రిప్టో టిప్స్ అనో, లేకుంటే ఏదో ఒక గ్యాంబ్లింగ్ అనో, ఇవన్నీ మనం జనరల్గా అలవాటు అవుతూ ఉంటాము. ఓకే, ఎప్పుడు కూడా నిజమైన సంపద ఎప్పుడు కూడా స్లోగానే వస్తుంది, కానీ ఖచ్చితంగా వస్తుంది. డోంట్ అట్రాక్ట్ టు ఈ షార్ట్ కట్స్, క్రిప్టో టిప్స్, వాట్సాప్, యూట్యూబ్ థంబ్నైల్స్ ఇవన్నీ చూసి 1 monthలో డబుల్ అవుతుంది, 2 monthsలో డబుల్ అవుతుంది, అవన్నీ షార్ట్ కట్స్ కరెక్ట్ కాదు, వాటి వెంట పరిగెడవద్దు. అందుకే డెస్పరేట్గా ఉండొద్దు, స్లో స్టడీ. మీకు తెలుసు కదా తాబేలు కుందేలు స్టోరీ, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అని. కంటిన్యూస్గా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళండి, మీ పని మీరు చేసుకుంటూ హ్యాపీగా మీ జాబ్ని ఎంజాయ్ చేసుకోండి. మీ ఇన్వెస్ట్మెంట్లు కంటిన్యూస్గా ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్మెంట్లు చేస్తూ వెళ్ళండి. అదే ఒకరోజు ఖచ్చితంగా మీకు మంచి కార్పస్ బిల్డ్ అవుతుంది. మీరు ఏదో ఒకరోజు రిటైర్ అవ్వాలనుకున్నప్పుడు మీరు చూసుకుంటే మంచి అమౌంట్ ఉంటుంది, తర్వాత మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది, కాబట్టి మీరు హ్యాపీగా రిటైర్ కూడా అవ్వచ్చు. ఓకే, ఇంకా 5వ సూత్రం ఏంటంటే ప్రొటెక్ట్ యువర్ రెప్యుటేషన్. ఓకే, మీ పేరుని కాపాడుకోండి. ఓకే, సో ఇదేంటంటే ఇక్కడ డబ్బు పోతే సంపాదించవచ్చు, కానీ ఒక్కసారి పేరు పోతే అంతే. సో జనరల్గా మీరు చూస్తుంటారు మన సిబిల్ రేటింగ్ ఎంత ఉందని, లేకుంటే సమాజంలో అరే వీడికి అప్పులు ఇస్తారు కొంతమందికి ఇవ్వరు, ఎంత అర్జెన్సీ ఉన్నా కానీ కొంతమందికి అప్పులు దొరకని పరిస్థితి వస్తుంది. ఎందుకో తెలుసా ఇవన్నీ? ఈ సిబిల్ స్కోర్ అయినా లేకుంటే ఏదైనా మీ డిసిప్లైన్ చూపిస్తుంది. సిబిల్ స్కోర్ అంటే మీరు కంటిన్యూస్గా తీసుకున్న లోన్లు పే చేస్తూ బ్యాంకర్లకి ఎప్పుడు టయానికి పే చేస్తూ ఉంటే మీకు ఆబ్వియస్గా స్కోర్ పెరుగుతూ ఉంటుంది. ఆ స్కోర్ని బట్టే కదా మీకు బ్యాంకర్ లోన్ ఇచ్చేది. అట్ ద సేమ్ టైం మీరు బయట ఎక్కడైనా హ్యాండ్ లోన్స్ తీసుకున్నారనుకుందాం, ఫ్రెండ్స్ దగ్గరనో రిలేటివ్స్ దగ్గరనో తీసుకున్నారనుకుందాం, కానీ వాళ్ళకి తీసుకున్న టయానికి ఇవ్వాలి కదా. టయానికి ఇవ్వకపోతే ఏమవుతుంది, నెక్స్ట్ టైం వాళ్ళు ఎలాగో ఇవ్వరు. వాళ్ళు ఇవ్వకపోతే ఏమో మన అవసరాలకు ఒక్కోసారి ఇబ్బంది రావచ్చు. అందువల్ల రెప్యుటేషన్ కాపాడుకోండి. హామీ ఇచ్చారంటే ఒక్కసారి దాన్ని ఎలాగైనా ఫుల్ఫిల్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ప్లాన్ చెప్పండి, ఇది ప్లాను ఇప్పుడు వస్తుంది, ఇంత ఇవ్వగలను, ఈ టైంలో ఇంత ఇవ్వగలను అనేది క్లియర్గా చెప్పండి. ఓకే, దానివల్ల ఏంటంటే మీ రెప్యుటేషన్ బిల్డ్ అవుతుంది. ఓకే, ఇంకా మిగిలిన 10 సూత్రాల్లో 6వది ఒక ఆదాయంతో జీవించడం నేర్చుకోండి. అంటే ఇక్కడ ఒక ఆదాయం అని ఎందుకు అంటున్నానంటే జనరల్గా ఐటీలో లేకుంటే యంగ్ కపుల్ ఏం చేస్తారంటే ఇద్దరు జాబ్ చేస్తూ ఉంటారు. ఓకే, ఇద్దరు జాబ్ చేసేటప్పుడు అట్లీస్ట్ ఒకళ్ళ శాలరీ తోటి జీవించండి, ఒకరిది కంపల్సరీగా ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. జనరల్గా ఏం చేస్తుంటారంటే ఇద్దరు మ్యారేజ్ అయిన కొత్తల్లో కానీ లేకుంటే ఇద్దరు జాబ్ చేసేటప్పుడు వస్తుంది కదా శాలరీ, హ్యాపీగా ఇప్పుడు లైఫ్ని ఎంజాయ్ చేద్దామని చెప్పేసి రిచ్ కల్చర్కి అలవాటు పడటం, మంచి రెస్టారెంట్కి వెళ్ళటం, లేకుంటే టూర్లు వెళ్ళటం. ఓకే, సో ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే మీ ఇన్వెస్ట్మెంట్ని తగ్గిస్తాయి. సో అందువల్ల మీరు ఏం చేస్తారంటే ఒకళ్ళ ఇన్కమ్తో జీవించడానికి ట్రై చేయండి. అదే ఒకవేళ ఒకళ్ళే పని చేస్తున్నారు అనుకుందాం, వైఫ్ అండ్ హస్బెండ్లు ఇద్దరిలో ఒకళ్ళే పని చేస్తున్నారు అనుకుంటే మీరు కనీసం ఆ వచ్చే ఆదాయంలో 50 to 40% ఆదాయంతో జీవించడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు ఏమైనా ఖర్చులు ఉంటే తగ్గించుకోండి, ఎందుకంటే మీరు ఇప్పుడు తగ్గించుకున్నారంటే రేపటికి మీకు ఫ్యూచర్ బాగుంటుంది. అదే ఈరోజే మీరు ఖర్చు చేసుకుంటా పోతే రేపు మీకు ఇబ్బంది అవుతుంది. ఇక 7వ ప్రిన్సిపల్ ఏంటంటే ఇక్కడ మీకంటే మెరుగైన వాళ్ళతో ఉండండి, ఫ్రెండ్షిప్ చేయండి, వాళ్ళతో మీరు తిరగండి, వాళ్ళతో నేర్చుకోండి. ఇక ఎందుకంటామంటే ఈ మాట మీ సర్కిల్ ఏంటో మీ ఫ్యూచర్ నిర్ణయిస్తుంది. ఓకే, జిమ్ రాన్ అంటాడు కదా, ఆయన ఇంగ్లీష్ మోటివేషన్ స్పీకర్. జిమ్ రాన్ అంటాడు యు ఆర్ ది యావరేజ్ ఆఫ్ 5 people అరౌండ్ యూ. ఓకే, అంటే దాని ఉద్దేశం ఏంటంటే దాని మీనింగ్ ఏంటంటే మీరు 5గురుల్లో మీరు తిరిగే 5గురుల్లో యావరేజ్ అనమాట. అంటే ఒకళ్ళు గ్రోత్ మైండ్ సెట్ ఉంటారు, ఒకళ్ళు
గ్యామ్లింగ్ మైండ్ సెట్ వాళ్ళు ఉంటారు, ఇంకొకళ్ళు లేజీ మైండ్ సెట్ వాళ్ళు ఉంటారు. ఇవన్నీ యావరేజ్ చేస్తే మీరు అవుతారు. అందువల్ల మీరు సర్కిల్ని ఎంచుకోండి క్లియర్గా. ఎవరు మీకు గ్రోత్ మైండ్ సెట్లో ఉంటారు, ఎవరు రైట్ డైరెక్షన్లో వెళ్తున్నారు, వాళ్ళతో ఎక్కువ మీరు ట్రావెల్ చేయడానికి, ఫ్రెండ్షిప్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. ఇక 8వ సూత్రం ఏంటంటే ఆరోగ్యాన్ని పెట్టుబడిగా భావించండి. సో ఓకే, ఇక్కడ ఏంటంటే ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. ఆరోగ్యం లేకపోతే సంపద వృధా. మీరు ఎంత మనీ ఉన్నప్పటికీ కూడా సరైన ఆరోగ్యం లేదనుకోండి దాన్ని ఎంజాయ్ చేయలేరు. సో దీనివల్ల మీ హ్యాపీనెస్ మొత్తం వెళ్ళిపోతుంది. అక్కడ డబ్బులు ఎంత కష్టపడి సంపాదించినా మీకు లాస్ట్లో ఉపయోగపడకపోతే వేస్ట్ కదా. సో దాని గురించి ఆరోగ్యం హ్యాపీగా ఉండాలంటే మంచి ఎక్సర్సైజ్ చేసుకోండి, టయానికి నిద్రపోండి, మంచి ఫుడ్ తీసుకోండి. సో ఇవన్నీ మంచి డిసిప్లైన్ హ్యాబిట్స్ కల్టివేట్ చేసుకోండి. సో దీనివల్ల ఏముందంటే మీ ఆరోగ్యం బాగుంటే మీరు హ్యాపీగా ఉండొచ్చు. ఇంకా 9వ సూత్రం ఏంటంటే మార్కెట్ని టైం చేయొద్దు. ఓకే, మార్కెట్లో ఎక్కువ రోజులు ఉండటానికి ట్రై చేయండి. అంటే బేసికల్ ఇక్కడ మన వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా ఎప్పుడు ఈరోజు డౌన్ అవుతుందా మార్కెట్, రేపు పెరుగుతుందా, తగ్గినప్పుడు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేద్దామని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు. తగ్గినప్పుడు పెడితే ఎక్కువ వాళ్ళకి ప్రాఫిట్స్ వస్తాయని కదా వాళ్ళు అనుకునే జనరల్గా. సో అది కరెక్టే కానీ బట్ ఈ మార్కెట్ని టైమింగ్ చేసే బదులు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక కంటిన్యూస్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే మీకు హ్యాపీగా ఒక 10 years 15 yearsలో మీకు మంచి కార్పస్ బిల్డ్ అవుతుంది. ఓకే, ఇది ఎలా అంటే యావరేజ్ మీరు చూసుకోండి బేసికల్గా. ఓకే, సో మంచిగా రిటర్న్స్ ఇచ్చే ఫండ్స్ని ఎత్తుకున్నారు అనుకోండి, వాలటాలిటీ ఎక్కువ ఉన్నాయి అనుకోండి. ఓకే, 1 year 50 వస్తాయి, 1 year 25 వస్తాయి, 1 year 10 వస్తాయి, ఇంకొక ఇయర్ మైనస్లోకి వెళ్ళిపోయింది అనుకుంటాం. ఈ వాలటాలిటీ వల్ల యావరేజ్ మీకు ఎట్లా చూసుకున్నా కానీ 10 to 12% కంటే ఎక్కువ ఉండదు. అదేదో హ్యాపీగా మీరు ఒక డిసిప్లిన్ ఫండ్స్ వెతుకొని ఇండెక్స్ ఫండ్స్ లాంటివి ఎత్తుకుంటే మీరు దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు స్టడీగా వెళ్తూ ఉంటుంది, మీ గ్రోత్ కనిపిస్తూ ఉంటుంది, ప్యానిక్ అవ్వాల్సిన పని ఉండదు, గ్యారంటీడ్ రిటర్న్స్ వస్తాయి దాంట్లో. సో ఇక్కడ నిఫ్టీ 50 లాంటి ఇండెక్స్ ఫండ్స్ ప్లస్ పేషెన్స్ ఈక్వల్ టు వెల్త్ అవుతుంది. మీరు దాంట్లో ఇన్వెస్ట్ చేసి ఎక్కువ రోజులు ఉండగలిగితే డెఫినెట్గా మీకు మంచి కార్పస్ బిల్డ్ అవుతుంది. ఇంకా 10వది లాస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే మీ గోల్ మనీ కాకూడదు. మీ గోల్ ఫినాన్షియల్ ఫ్రీడమ్ అయి ఉండాలి, స్వేచ్ఛగా బతకాలి. రైట్, డబ్బు జనరల్గా గోల్ కాదు, షో ఆఫ్ కోసం మనం ఏదో డబ్బు వెంట పరిగెట్టకూడదు. మీకు అది స్వేచ్ఛనివ్వాలి. ఓకే, మీకు స్వేచ్ఛ అంటే ఏంటి? ఇక్కడ మీ ఇష్టం వచ్చిన పనిని చేస్తే చేయటం, లేదంటే లేదు. మీకు నచ్చని పని నో చెప్పవచ్చు. రైట్, ఆ స్వేచ్ఛ మీకు ఉందా ఒకసారి ఆలోచించుకోండి. రైట్, ఆ స్వేచ్ఛ రావటం కోసం మీరు ఈ 10 ప్రిన్సిపల్స్ కనుక మీరు ఫాలో అయితే డెఫినెట్గా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మీకు మంచి స్వేచ్ఛ వస్తుంది, హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు. ఇంకొక ముఖ్య విషయం ఇక్కడ, ఈ 10 ప్రిన్సిపల్స్ తెలుసుకోవటం కాదు, అమలు చేయటం చాలా ఇంపార్టెంట్. అందుకే ఈరోజే మీరు స్టార్ట్ చేయండి, 1 by 1 స్టార్ట్ చేయండి. మీకు స్లోగా ఇంప్రూవ్మెంట్ తెలుస్తుంటుంది. సో మీకు 1 by 1 స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే మీ చేంజ్ మీకు ఇమీడియట్గా తెలుస్తుంటుంది. సో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మీరు కూడా మంచిగా రిచ్ పీపుల్ అవ్వచ్చు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది, మీ ఇష్టం వచ్చిన లైఫ్ని మీరు లీడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.